జలం తెచ్చమయ్య వెంకటేశ నీకు జలాభిషేకమయ్య శ్రీనివాస గంగా జలం తెచ్చామయ్య వెంకటేశ నీకు జలాభిషేకమయ్య శ్రీనివాస శ్రీ వెంకటేశునికి అభిషేకం శ్రీ శ్రీనివాసునికి అభిషేకం శ్రీ వెంకటేశునికి అభిషేకం శ్రీ శ్రీనివాసునికి అభిషేకం కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు బెజవాడ కనకదుర్గమ్మ పలుకు బాసర సరస్వతీదేవి పలుకు పలుకోయమ్మ పలుకు ఇనుకోవేకునా వివరము చెప్పెదా జరిగేది అంతా ముందుగా చెప్పెదా వ్యాధన్నది నీకు లేనే లేదు మనసుకు బట్టిన ప్రేమ జబ్బు శృంగారవనమున చూసిన ఆ పురుషుడు నీ మనసపుడే దోచినాడే తల్లి ఆరడుగుల అందమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడే తల్లి ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడు రాలుగాయి పిల్ల నీవు రాళ్లతో కొట్టించి పంపినావు నీ వలనే అతను బాధపడుచు నిన్నే తలుచుకుంటూ ఉన్నాడే తల్లి ఆదిదేవుడు అతడేగాద శ్రీనివాసునిగా వచ్చినాడే తల్లి మీ పరిణయమే తప్పక జరుగుతుంది నీ దిగులంతా తీరిపోవునే తల్లి ఆకాశరాజుది జన్మమే ధన్యము ధరణీదేవిదే పుణ్యఫలము నిక్కముగానే నిజమే చెబుతా చెప్పిన వాక్కు తప్పదు ఎప్పుడు ఇప్పుడొక సత్యము చెబుతా వినుడు ఇంకొక గడియ తదుపరీచటకు యోగిని మాత ఒకరు వచ్చి పెండ్లి ముచ్చట లాడెదరే తల్లి అరమరలేక సరుయేనుడి అంతా శుభమే జరుగును మీకు నీ చింతలన్నీ తీరిపోవునే తల్లి శీఘ్రమే నీ కళ్యాణం జరుగునే తల్లి నా వాక్కులపై విశ్వాసముంచండే తల్లి మీరు మీ రాజ్యము చల్లంగా ఉండాలే తల్లి నన్ను ఘనంగా పంపండే తల్లి నేను పోయి వచ్చేదనే తల్లి ఏడుకొండల వెంకటయ్య సక్కనోడు ఒక్కడంట గోవిందుడే తానంట చూడ చూడ ముచ్చటంట గోవిందుని రూపమంట చూడ చూడ ముచ్చటంట గోవిందుని రూపమంట చూడ చూడ ముచ్చటంట గోవిందుని రూపమంట
ఏడుకొండల వెంకటయ్య సక్కనోడు ఒక్కడంట గోవిందుడే తానంట చూడ చూడ ముచ్చటంట గోవిందుని రూపమంట చూడ చూడ ముచ్చటంట గోవిందుని రూపమంట చూడ చూడ ముచ్చటంట గోవిందుని రూపమంట ముందుకు వచ్చి చిన్నబోయిన పతినే గాంచి చిరుకోపముతో ఇటులా పలికే ఏమిటి అక్క ఇటు వచ్చితివి మతి చెడి నీవే పలుకుచుంటివి స్వామిని వదలి వెళ్ళావంటూ తెలిసే నేను వలచితిని ఆడుదానవైనా నీవు సర్దు కొనక గడపే దాటి ఇప్పుడు స్వామిని నిందించుటలో ఏమీ సబబు కలదు నీకు త్రేతాయుగమున వింత కోర్కెలు కోరి నీవే తెచ్చుకుంటివి బంగారు లేడి ఇలలో కలదా లక్ష్మణ గీటు దాట తగున ద్వాపర యుగమున తులసి దళముతో స్వామి తూగెను నీకోసం ముల్లోకాలు మెచ్చుకొనంగా ఆనాడెంతో మురిసిపోతివి ప్రాణనాథుని వదిలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమీ ధర్మము కొత్తగా పెండ్లి అయిన వారము ముద్దు ముచ్చటలు మాకు లేవా లక్ష్మీదేవి పద్మావతితో కయ్యము వగలు పోయే చిన్న దాన మాటలు బాగా నేర్చిన దాన ఎంత గడుసరి దానవు నీవు నా పతి నీదు వలలో పడెను పెండ్లి అయిన వారితో నీవు పరిణయమేలా ఒప్పుకొంటివి పురుషులకేలా కరువు వచ్చెనా నా మగడే నీకు దొరికినాడా పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము స్వామి మదిలో నీవే ఉంటే మరి ఒక దానితో పనియేలా స్వామి ప్రేమతో నన్నే వలచను మాటలు మీరకు నెరజానా తిరమన్నది నీకు లేనే లేదు ఇల్లు ఇల్లు తిరిగే దానవు ఒక చోటైనా కుదురుగా ఉండవు ఎందుకు నీకు మగడు ఇల్లు ప్రేమతో భర్తను లాలించాలి పతి కౌగిటిలో ఒదిగుండాలి రెండు నీ కడలేనే లేవు వచ్చిన దారిని మరలి పొమ్ము సవతుల దెప్పి పొడుపు మాటలు లక్ష్మీదేవే పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా పద్మావతియే లక్ష్మీదేవిని పుల్లా విరుపు మాటలు అనియే ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్పగా స్వామి పలుకులు ఆలకింపగా నావాడంటే నావాడనియే నావాడంటే నావాడనియే నావాడంటే నావాడనియే నావాడంటే నావాడనియే నావాడంటే నావాడనియే గురి నడుమా నిలచిన స్వామి సతులకు సర్ది చెప్పలేక శ్రీనివాసుడు చిద్విలాసమున వెనుకకు అడుగులు వేయసాగే మొదటి పాదము పెట్టినంతనే అంజనాద్రి అంజలి ఘటించే రెండవ పాదము పెట్టినంతనే వృషభాద్రి ఎంతో ఆనందించే మూడవ అడుగు వేసినంతనే నీలాద్రి పదములు కడిగే నాల్గవ అడుగు వేసినంతనే శేషాద్రి గొడుగు పట్టే ఐదవ అడుగు వేసినంతనే గరుడాద్రి వింజామర వీచే ఆరవ అడుగు వేసినంతనే నారాయణాద్రి గానము చేసే ఏడవ అడుగు వేసినంతనే వెంకటాద్రి గోవిందనియే సప్తశైలములు ఎక్కిన స్వామి శిలారూపమే దాల్చెనుగా సప్తశైలములు ఎక్కిన
స్వామి శిలారూపమే దాల్చెనుగా. నారాడాయే సవతులు ఇద్దరు పరుగున వెళ్ళి శిలారూపమే చూసెనుగా, శిలారూపమే చూసెనుగా. చలనము లేని స్వామిని గాంచి పలుకే లేని పతినే చూసి పదముల చెంతని శిరమును వాల్చి గోడు గోడునా విలపించెనుగా, గోడు గోడునా విలపించెనుగా, గోడు గోడునా విలపించెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందు గదా. విషయము తెలిసిన వకుళామాత బిడ్డ కొరకు పరుగున వచ్చి స్వామి శిలను కన్నులగాంచి దుఃఖముతోనే ఇటులనియే. కోమలమైన దేహము నీది శిలగా మారినదెందుకు తండ్రి? ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము నాకు దూరము చేసితివి. ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము నాకు దూరము చేసితివి. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందు గదా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా. శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. రోదరో రోదమానః శోభనః శోభమానః కళ్యాణః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సత్సంకల్ప సిద్ధిరస్తు, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు, దైవ అనుగ్రహ ప్రాప్తిరస్తు, తదాస్తు, తదాస్తు, తదాస్తు. అందరికీ నమస్కారం. ఈరోజు మా గృహం యందు హనుమాన్ చాలీసా సంకీర్తన మరియు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఎలా జరుగుతుందో అలా చూపించారు. శ్రీనివాస్ గారికి, సాయి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని నిజంగా రక్తి కట్టించి అద్భుతంగా అలౌకికంగా దేవుడి సన్నిధిలో ఉన్నట్టు చేసిన వారి భక్త బృందానికి, మిత్ర బృందానికి ఇద్దరికి కూడా మనోపూర్వకంగా సుమాంజలి. అలాగే ఈ కార్యక్రమము స్వామి మా చేత చేయించి వారి కృపకు మమ్మల్ని అందరినీ పాత్రలను చేసినందుకు సర్వదా ఎల్లవేళలా ఆ స్వామికి కృతజ్ఞుడై ఉంటానని నమస్కారం తెలియజేస్తున్నాను. హనుమాన్ చాలీస పారాయణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం. ఇది యాక్చువల్గా అనుకోకుండా లాస్ట్ 1 వీక్, విత్ లెస్ దెన్ 1 వీక్, మోస్ట్లీ మండే ట్యూస్డే కన్ఫర్మ్ చేసుకున్నాం. అసలు ఎలా ఉంటుంది అనేది కూడా మాకు ఐడియా లేదు. కానీ సాయి గారు చెప్పారు, మీరు మీ వరకు మేము చెప్పేవి మీరు పాటించండి, మేము చెప్పినంత వరకు మీరు తెచ్చుకోండి అన్నారు. చక్కగా శ్రీనివాస్ గారి బృందం, అట్లాగే వాళ్ళతో ఉన్న భక్తి బృందం అందరూ చాలా బాగా చేశారు. దీనికి మేమందరం చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. పవళించు శ్రీనివాస నా తండ్రి, పవళించు